హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనీస్ కిచెన్ వ్లాగ్. మీలో ఎంతమంది ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారు? నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు రెసిపీ గోంగూర పచ్చడి అండి. అందుకోసం ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకొని మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరకాయలని వేపుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లో ధనియాలను కూడా వేసుకొని వేపుకొని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో కొంచెం జీలకర్ర, 2-3 చిన్నులపాయ రెబ్బలు, తగినంత కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా ఇలా కోసుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే వేపుకున్న ఆయిల్ లో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని గోంగూరను కూడా వేసుకొని మగ్గ పెట్టుకోవాలి. దీంట్లో వాటర్ ఏం పోయిన అవసరం లేదు, గోంగూర ఆకులో వాటర్ అనేది ఉంటుంది. మంచిగా గోంగూర మొత్తం కలుపుకుంటూ మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గిన గోంగూరని కాసేపు ఆరపెట్టేసి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. పచ్చడి నా దగ్గర లేదు కాబట్టి మిక్సీ వేసుకుంటున్నా. ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుంటున్నా. మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు, కాకపోతే వేసుకుంటే టేస్ట్ అయితే బాగొస్తుంది. నెక్స్ట్ ఆయిల్ పోసుకొని పోపుని అయితే పెట్టుకోవాలి. 2 చిన్నులపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా వేసుకొని బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సో సింపుల్ అండ్ ఈజీగా గోంగూర పచ్చడిని అయితే చేసుకోవచ్చు. ఇది 1 వీక్ అయినా బాగానే ఉంటుంది. మీరైతే గోంగూర పచ్చడిని ఏ విధంగా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. నా వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పైన ఉన్న గంట బెల్ని కూడా క్లిక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ guys, see you all in next another cooking videos. Until then, stay tuned guys.